బాధితులకు చేయూత. ఈరోజు అమరచింత మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో నిరక్షరాస్యులైన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ పంపిన వంట సామాగ్రి తాట్ఫాల్ కవర్ దుప్పట్లు, ఆరోగ్య సామాగ్రి కిట్లను బాధితులకు అమరచింత తహసీల్దార్ సింధుజ, అమరచింత మున్సిపల్ చైర్మన్ మంగమ్మ నాగభూషణం గౌడ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సింధుజ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో బాధ్యులైన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తక్షణ సహాయం అందించడం, బాధితులకు అండగా ఉండడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తదనంతరం అమరచింత మున్సిపల్ చైర్మన్ మంగమ్మ నాగభూషణం గౌడ్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా వైస్ చైర్మన్ సయ్యద్ కలాం పాషా మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ కాజా కుతుబుద్దీన్ ఆదేశానుసారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితులకు గుర్తించి వారికి అండగా ఉండాలని, వారికి కావాల్సిన సామాగ్రి అందజేయాలని రాష్ట్ర కమిటీ పంపిన సహాయ సామాగ్రి అయిన వంటపాత్రలు, స్టీల్ సామాన్ల కిట్లను, తాట్పాల్ కవర్ దుప్పట్లు, ఆరోగ్య సామాగ్రి కిట్లను ఇల్లు కూలిపోయిన బాధితులకు అందజేయడం జరిగిందని, విపత్తు సమయంలో ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ నాగభూషణం గౌడ్, రెవెన్యూ సిబ్బంది, బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకోసం ఇస్తున్నావు? ఐటమ్స్ బాగున్నాయి. సొసైటీ తరఫున అకాల వర్షాలకు బాధితులైన, వర్షాలు పడి ఇల్లు పడిపోయిన బాధితులకు ఇమ్మీడియట్గా రిలీఫ్ కోసం అని చెప్పేసి మన తాడిపత్రి కవర్లు కానీ, వంట సామాగ్రి, దుప్పట్లు, బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఎవరన్నా బండి లేదా? రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన చైర్మన్, మండల చైర్మన్ ఎంఆర్ఓ గారి, తహసీల్దార్ గారి సమక్షంలో ఏదైతే ఇండ్లు వర్షాలు, మనం తుఫాన్ వర్షాకాలంలో ఇండ్లు పడిపోయిన వాళ్లకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏదైతే వంట సామాను మరియు బర్కా, ఫస్ట్ ఎయిడ్ కిట్టు, 4 రకాల వస్తువులు అంతా కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా పేదలకు అత్యవసరమైన అవసరాలను గుర్తించి రెడ్ క్రాస్ సొసైటీ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా కూడా అంతా అభినందనీయం. ఇది అందరూ కూడా ముందుకొచ్చి ఏదైతే పేదలు ఇంట్లో కూలి పడిపోయిన వాళ్ళు ఉన్నారో తమ వంతు వాళ్ళు సహాయ సహకారాలు అందించి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మేము మళ్ళీ కూడా మరొకసారి రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఈ యొక్క అమరింత మండలం తరఫున మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. లేరెవరు ముసలు మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా
సొసైటీ ఆధ్వర్యంలో విపత్తు సమయంలో ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా మట్టి ఇళ్ళు కూలిపోవడం కారణంగా వాళ్ళు సహాయం అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు ముందుంటుంది. అందులో భాగంగానే ఈరోజు వారికి బాధితులకు వంట సామాగ్రి, తాడ్పాల్ కవర్లు, హైజీన్ కిట్స్, దుప్పట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం పేదలకు ఎప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలుస్తుందని చెప్పి ఈ ముఖంగా అందరికీ తెలియజేస్తుంది.